హ్యామ్ మోడల్లో చేసే రోడ్లను ఏ ప్రాతిపాదికన ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే హరీష్ రావు. హ్యామ్ మోడల్లో ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని బడ్జెట్లో బట్టి చెప్పారని అన్నారు. కానీ మంత్రి కోమటిరెడ్డి 60% ప్రభుత్వం ఉన్నదని అన్నారని గుర్తు చేశారు. ఇద్దరు మంత్రులు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ అని సభలో నిలదీశారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బాధ్యతగా సమాధానం చెప్పాలని సూచించారు హరీష్ రావు. సమాధానం బాగాలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నీ దానికి లేదని చెప్పిన, ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన, ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన, వారేం చెప్పారు నాకేం తెలియదు, అంటే మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి. రెండు అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు, ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్ళు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్కి మళ్ళీ బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఈ రోడ్స్ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ R&B? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష, విపక్ష, స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు 28,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు. ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.